ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి అంతకంతకు పెరిగిపోతోంది. దాదాపుగా ఇవాళ ఒక్కరోజే 8,147 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అక్కడ వైద్య శాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 49 మంది మృతి చెందారని, అలాగే 2,380 మందిని ఇవాళ డిశ్చార్జ్ చేయడం జరిగింది వివిధ ఆసుపత్రుల నుంచి అన్నటువంటి విషయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ కేసుల సంఖ్య 80,000 దాటిపోయింది. ఇప్పటివరకు 80,858 మంది కరోనా పాజిటివ్ గురయ్యారు అన్నటువంటి విషయం తెలియజేస్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నటువంటి జిల్లాగా ప్రస్తుతానికి వార్తలకు ఎక్కింది. అక్కడ దాదాపుగా 200%, అంటే జాతీయ సగటుతో పోలిస్తే కనుక 200% హయ్యెస్ట్ వ్యాధులు అక్కడ నమోదవుతున్నాయి కరోనా పాజిటివ్గా అన్నటువంటి విషయాన్ని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే అంటే వ్యాప్తికి సంబంధించి అటు తమిళనాడు కావచ్చు, లేదు ఢిల్లీ కావచ్చు, ఇది వరకు టాప్ ప్లేస్లో ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర కూడా. కానీ అక్కడ కరోనా కట్టడి అనేది కాస్తనే జరుగుతోంది. ఒక పక్కన రోజుకి దాదాపు 8,000 పైచిలుకు కేసులు రావడం అనేది ఏపీలో ఇప్పటివరకు ఎవరు కనీసం ఊహించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ఇంకా కఠినతరమైన చర్యలు తీసుకుని కట్టడి చేస్తారు అన్నటువంటి ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు, అలాగే ఇతర జిల్లాల వాళ్ళు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి కరోనా సామాజిక వ్యాప్తి కూడా ఎంటర్ అవుతోంది అన్నటువంటి విషయం అందరికీ అధికారులు తెలియజేస్తున్నారు. మీ జాగ్రత్తలు మీరు పాటించండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి.